కన్నబిడ్డల్ని కాలువలో పడేసి పరారైన తండ్రి పిల్లి రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఉదయం యానాం బ్రిడ్జిపై అతడి స్కూటీని గుర్తించాడు. నదిలోకి దూకి చనిపోయాడని భావించి గజ ఈతగాళ్లతో గాలించారు. అయినా అతని ఆచూకీ లభించలేదు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే బ్రిడ్జిపై బండి వదిలేసి పారిపోయాడని భావించారు. ప్రత్యేక బృందాలతో గాలించగా బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కోనసీమ జిల్లా నెలపర్తిపాడులోని గణపతి నగర్కు చెందిన పిల్లి రాజు తన ఇద్దరు పిల్లల్ని కాలువలో పడేసి పారిపోయాడు. ఈ ఘటనలో తన 6 ఏళ్ల పాప చనిపోగా 10 ఏళ్ల కొడుకు బయటపడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏముందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. స్కూటీని కాలువ వద్ద వదిలిపెట్టి పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం ఎందుకు చేశాడనే కోణంలో విచారణ చేపట్టారు. అసలు యానం ఎందుకు వెళ్లాడు, అక్కడ ఎందుకు తలదాచుకున్నాడు అని ఎంక్వైరీ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఈ కేసులో పిల్లి రాజు అసలు యానం ఎందుకు వెళ్లాడు, అక్కడ ఎవరింట్లో తలదాచుకున్నాడు, ఈ డీటెయిల్స్ పోలీసులు ఏం చెప్తున్నారు? రాజుగా చూసుకున్నట్లయితే రామచంద్రపురం నియోజకవర్గంలో అత్యంత పాశవికంగా కన్న బిడ్డలనే కడతీర్చాలని చెప్పి కాలువలో పాడేసి అక్కడి నుంచి కూడా పరారైన పిల్లి రాజును అయితే నిన్న పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే నిన్న ఉదయం ఏదైతే యానం వద్ద బాలయోగి వారధి పైన అతని స్కూటీని గుర్తించారు. ఆ స్కూటీ మీద పిల్లలిద్దరిని కూడా తీసుకొచ్చి కాలువలో పడేసి అక్కడి నుంచి పరారైనట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ స్కూటీని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ బ్రిడ్జ్ వద్ద నుంచి నుంచి ఏదైనా గోదావరిలోకి దూకాడా, లేదంటే అక్కడి నుంచి సముద్రంలోకి బాడీ వెళ్ళిపోయింది అన్న కోణంలో 2 బృందాలుగా అక్కడ ఇటు పక్కన గోదావరిలోనూ అటు పక్కన సముద్రంలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు గజెత్తకాలతోటి. అయితే మధ్యాహ్నం వరకు కూడా ఎటువంటి మృతదేహం లభ్యం కాకపోవడంతో పోలీసులు మరొక కోణంలో కూడా ఎంక్వైరీ చేశారు. అసలు ఏంటి, ఎందుకు బైక్ ఎక్కడ వదిలేసి ఇక్కడ నుంచి వెళ్లిపోయాడా ఏంటి అనే కోణంలో కూడా ఆ సీసీ కెమెరాల ఆధారంగా అయితే జల్లెడ పట్టారు. జల్లెడ పట్టిన అనంతరం కూడా తెలిసిన వాళ్ళ ఇళ్లలో అక్కడ తలదచ్చుకున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించి అక్కడి నుంచి కూడా పిల్లి రాజుని అదుపులోకి తీసుకున్నారు. తనకి ఆర్థిక ఇబ్బందులు ఉంటే అంటే బేసిక్ గా ఫైనాన్షియల్ గా ఉన్న రాజు ఆ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర 10 లక్షలు 20 లక్షలు 5 లక్షలు అలా మొత్తం దొరికిన కాడికి 2 కోట్ల వరకు కూడా ఊరు మొత్తంలో కూడా అప్పైనట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటే పిల్లల్ని చంపి తాను అక్కడి నుంచి పరారవడం ఏంటి, అది కూడా మళ్ళీ పోలీసులు తప్పుదోవ పట్టించే విధంగా యానం బ్రిడ్జి దగ్గర బండి ఎందుకు వదిలేశారు, అక్కడి నుంచి ఎందుకు తెలిసిన వారి ఇంటికి వెళ్లారనే కోణంలో కూడా పూర్తిస్థాయి ఎంక్వైరీ రాత్రి నుంచి కూడా విచారిస్తున్నారు రాజుని. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే 10 గంటల తర్వాత డిఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉంటే పిల్లల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది, తాను ఎందుకు పరారయ్యాడనే కోణంలో అసలు యానంలో ఎవరున్నారో అనే స్థాయిలో పూర్తిగా విచారణ అయితే చేపట్టారు పోలీసులు. అటు పక్కన ఎక్కడైతే తలదచ్చుకుంటారో వారిని కూడా విచారిస్తున్నారు. అసలు పూర్తి స్థాయి సమాచారం అయితే 10 గంటల తర్వాత మనకి అందుతుంది. రాధిక. థ్యాంక్ యూ శివశంకర్.